ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఈ యాత్రలో పాల్గొని సైన్యానికి సంఘీభావం ప్రకటించాలని కోరింది. ఇందులో భాగంగా చేపడుతున్న తిరంగా యాత్రల్లో భాగంగా మరి కాసేపట్లోనే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతుంది. ట్యాంక్ బండ్ పై ఉన్న వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా అనేక మంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని బీజేపీ చెప్పింది. తిరంగా యాత్ర ప్రజలు నిర్వహించే కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని భారత సైనికులకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. దేశ సైనిక శక్తి, భారతదేశ సమర్థతను తెలియజేస్తూ పెద్ద ఎత్తున తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచి అండగా నిలబడేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది అన్నారు. ప్రతినిధి విద్యాసాగర్ ట్యాంక్ బండ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్, ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి హడావిడి కనిపిస్తోంది? తిరంగా ర్యాలీ ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతోంది? ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా మువ్వెన్నెల జెండాలతోటి రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అంటే కరెక్ట్ గా 6 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి తిరంగా యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఏదైతే సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ తిరంగా యాత్రకు ఏదైతే సరిహద్దుల్లో పాక్ ను వణికించినటువంటి భారత సైన్యానికి మద్దతుగా ఇక్కడ మేమంతా కూడా మేమంటే ఉన్నామంటూ సైన్యానికి మద్దతుగా చేపట్టేటువంటి ఈ ర్యాలీకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. మనం చూడొచ్చు రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఎన్సీసీ విద్యార్థులతో పాటు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేరుకున్నారు. కొద్దిసేపట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మిగతా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీరంతా కూడా ఇక్కడికి విచ్చేయబోతున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఉందో ఇక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ ఇదే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది తిరంగా యాత్ర. ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉన్నటువంటి ఆర్మీ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క తిరంగా యాత్ర ముగియబోతుంది. సైన్యం ఏదైతే యావత్ ప్రపంచానికి కూడా మన సైనిక శక్తిని సత్తా చాటినటువంటి ఆ ఆర్మీ అధికారులు కావచ్చు, సైనికులు కావచ్చు, మేమంతా మీ వెంటే ఉన్నామనేటువంటి సమైక్యతను చాటి చెప్పే దిశగా ఈ యొక్క తిరంగా యాత్రను చేపట్టాము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనేది ఏ విధంగా ఉందో ఈ తిరంగా యాత్రతో చాటి చెప్పబోతున్నామంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు కావచ్చు, సిటిజన్స్ కావచ్చు, ఆర్మీ రిటైర్డ్ అధికారులు కావచ్చు చెబుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున యువత, మహిళలు అందరూ కూడా మువ్వెన్నెల జెండాలతోటి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆర్మీ డ్రెస్సుల్లో చిన్నారులు స్కూల్స్ నుంచి వచ్చి వారంతా కూడా సైన్యానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు మోగిస్తున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఓడిస్తుంది. డెఫినెట్ గా ప్రపంచంలో భారతదేశం అనేది తమ సైనిక సత్తాను చాటి ఎవరైనా తమ జోలికి వస్తే ఎలాంటి గుణపాఠం చెప్తామో, ఎలాంటి బుద్ధి చెప్తామో చాటి చెప్పాము. దానికి ప్రతిగా నేడు దేశమంతా కూడా తిరంగా యాత్రలతోటి తామంతా కూడా సైన్యం వెంట ఉన్నాము. డెఫినెట్ గా ఉగ్రవాదం పీచమంచడంలో భారత సైనిక చర్యలు ఎలా ఉన్నా సరే దానికి మద్దతుగా మేమంతా ఉంటామంటూ కూడా ప్రతి ఒక్కరూ నినదిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తిరంగా యాత్రలో ట్యాంక్ బండ్పై మరికొద్దిసేపట్లోనే ప్రముఖులంతా కూడా రాబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. మువ్వెన్నెల జెండాలతోటి ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రెపరెపలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్ గా మరి కాసేపట్లోనే అతిపెద్ద ర్యాలీ, ఎందుకంటే 200 మంది ఆర్మీ రిటైర్డ్ అధికారులు కావచ్చు, సంబంధం ఉన్న వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల ప్రాంతం వరకు కూడా ఈ తిరంగా యాత్ర, భారీ యాత్ర అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు.